హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో డైలీ వ్లాగ్ అండి. ఉదయాన్నే లేచి గదులు తుడిచేసానండి, గిన్నెలు తోమేసాను, క్లీనింగ్ పనులన్నీ అయిపోయినాయి. అయితే ఈరోజు నేను గ్రైండర్ వేస్తున్నానండి, ఇడ్లీ పిండి వేస్తున్నాను. ఇడ్లీలు సాఫ్ట్గా మెత్తగా నోట్లో పెట్టుకుని వెన్నెలా కరిగిపోవాలంటే ఇక్కడ నేను చెప్పిన విధంగా ఇడ్లీ పిండి తయారు చేసుకోవాలండి. ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. నేను ఒక గ్లాసు పట్టు మినపప్పు తీసుకున్నానండి, వాటిని నానబెట్టాక బాగా వాష్ చేసానండి. తర్వాత ఇలా గ్రైండర్లో వేసి కొన్ని వాటర్ వేసి గ్రైండ్ చేశాను. ఇలా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఒక గ్లాసు పప్పుకి నేను ఇక్కడ 2.5 గ్లాసుల ఇడ్లీ నూక వేసానండి. ఇడ్లీ నూక కొంచెం తక్కువగా వేసుకుంటే మనకి ఇడ్లీలు కొంచెం మెత్తగా ఉంటుందండి. ఇడ్లీ నూక అదే ఒక గ్లాస్కి 3 గ్లాసులు వేసుకుంటే ఊతప్పానికి చాలా బాగుంటుంది, అట్టుకి బాగుంటుందండి. ఇడ్లీలు సాఫ్ట్గా రావాలంటే 1కి 2.5 ఇడ్లీ నూక వేసాను నేను. ఇడ్లీ నూకను ముందుగానే 3 సార్లు వాష్ చేసి వాటర్ లేకుండా ఇలా సపరేట్ చేసి పిండేసి పక్కన పెట్టుకున్నానండి. ఆ ఇడ్లీ నూకను ఇలాగా ఇడ్లీ పిండిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, కొంతమంది ఇడ్లీ నూక కడిగేసి ఆ వాటర్లో అలా వదిలేస్తారండి. అప్పుడు ఇడ్లీ నూక వాటర్ని పీల్చుకుని మనకి ఇడ్లీ పిండిని పీల్చుకోదండి. అందువల్ల ఇడ్లీలు టేస్టీగా రావు. అది వాటర్ నుంచి పిండేసి సపరేట్గా తీసుకుని ఇలా ఇడ్లీ పిండిలో కలుపుకోవడం వల్ల ఇడ్లీ పిండిని బాగా పీల్చుకుని మనకి ఇడ్లీలు టేస్టీగా వస్తాయండి. అయితే నేను ఇక్కడ కొంచెం తర్వాత రోజు ఉదయం టిఫిన్ కోసం వేరే గిన్నెలోకి తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తానండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇడ్లీ పెడుతున్నానండి. ఉదయం టిఫిన్కి ఇడ్లీ చేస్తున్నాను. ఇడ్లీ గిన్నెలోకి కొంచెం వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకున్నాక ఇది ఇడ్లీ ప్లేటుల్లోకి ఇడ్లీ పిండిని ఇడ్లీలా పెట్టుకోవాలి. కొంచెం ఉప్పు కలిపి పెట్టుకోవాలండి. ఇలాగ అన్ని ఇడ్లీ ప్లేటుల్లో కూడా ఇడ్లీ పిండి పెట్టుకోవాలి. మా కుక్కర్కి విజిల్ ఉండదండి, మేము టైం చూసుకొని ఉడికించుకుంటాము. ఇలా అన్ని ప్లేట్లలో కూడా ఇడ్లీ పిండి పెట్టేసాక అది ఇడ్లీ పాత్రలో పెట్టుకుని మూత పెట్టి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఇడ్లీలు చాలా సాఫ్ట్గా టేస్టీగా వస్తాయండి. ఉడికిపోయినాయి. నేనైతే ఇప్పుడు మూత తీసాను. చూడే ఫ్రెండ్స్, చాలా సాఫ్ట్గా మెత్తగా పర్ఫెక్ట్గా ఉడికిందండి. ఇప్పుడు మనం వీటిని ప్లేట్లో సర్వ్ చేసుకుందాము. నేను ఇక్కడ ఇడ్లీకి కాంబినేషన్గా టమాటా చట్నీ చేశానండి. ఈ టమాటా చట్నీ ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశాను. మీరు మన ఛానల్లో ఉందంటే ఒకసారి చూడండి. టమాటా చట్నీ ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉందండి. అయితే వేడివేడిగా ఇడ్లీ వేసుకొని కొంచెం టమాటా చట్నీ వేసుకొని తింటే ఇంక సూపర్గా ఉంటుంది. వేడివేడికి ఇడ్లీ రెడీ అయిపోయిందండి. అయితే టిఫిన్ తర్వాత నేను ఇక్కడ కాఫీ పెట్టుకున్నానండి. కొంచెం పంచదార వేసుకుని కాఫీ పొడి వేసుకుని పాలు మరిగించినవి వేసుకుని 2 గ్లాసులకి కలుపుకుంటే మనకి కాఫీ రెడీ అయిపోతుంది. అయితే ఉదయం బార్లీ కూడా పెట్టానండి. ఈరోజు అయితే నేను ఇంకా రాగిజావ కాయలేదు, ఎందుకంటే అందరికీ కూడా బ్రేక్ఫాస్ట్గా ఇడ్లీ చేశానండి. అందుకే ఇంకా రాగిజావ పెట్టలేదు. చూడండి ఫ్రెండ్స్, మనకి కాఫీ రెడీ అయిపోయింది. నేను ఎప్పుడు ఇడ్లీలు వేసినా ఇలాగే వేస్తానండి, మెత్తగా వస్తాయి. అయితే ఈరోజు కూరగాయలు కూడా తెచ్చారండి, కూరగాయలు కూడా సర్దుకోవాలి. తర్వాత నేను ఇక్కడ మాకు పక్కన ఇక్కడ సందు ఉంటుందని చెప్పాను కదండి, చిన్న బాల్కనీ టైపు కడిగేసానండి దీన్ని నీళ్ళు వేసి. తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఎండలు బాగా కాస్తున్నాయి కదండి, అందుకే మ్యాంగో జ్యూస్ చేశాను. సమ్మర్ స్పెషల్ మ్యాంగో జ్యూస్ అండి. ముందుగా ఒక మామిడికాయ తీసుకున్నాను, దాన్ని శుభ్రంగా కడిగేసి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. తొక్క తీసేసాను. ఇప్పుడు మనం మ్యాంగో జ్యూస్కి కావాల్సిన పదార్థాలు చూద్దాము. మ్యాంగో, అలాగే ఐస్ క్యూబ్స్ అండి, పాలు కాచి చల్లార్చినవి, పంచదార. చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి. మ్యాంగోస్ అంటే అందరికీ ఇష్టం కదా. ఇలా మ్యాంగోస్తో మ్యాంగో జ్యూస్ చేసుకుంటే ఇంక సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకున్నానండి, అందులోకి మ్యాంగో ముక్కలు, తగినంత పంచదార వేసుకోవాలండి.
కొంచెం పాలు వేసాను. ఇప్పుడు ఐస్ క్యూబ్స్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సమ్మర్‌లో ఈవినింగ్ మనకి చల్లగా తాగాలనిపిస్తుంది కదండీ! అలాంటిదప్పుడు ఇలా హెల్తీగా మ్యాంగో జ్యూస్ చేసుకుంటే మనకి సమ్మర్ స్పెషల్ అంటే మామిడి పళ్ళే కదండీ! ఇలా మామిడి పళ్ళతో జ్యూస్ ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. టేస్టీగా ఉంటుంది. అలాగే హెల్తీగా కూడా ఉంటుందండి. నేను మిక్సీ పట్టేసాను. జ్యూస్ రెడీ అయిపోయింది. దాన్ని సర్వింగ్ గ్లాస్‌లోకి తీసుకున్నాను. ఇప్పుడు పైనుంచి ఒక ఐస్ క్యూబ్స్ వేసానండి. అలాగే కొన్ని మామిడి ముక్కలు కూడా వేసాను. చూడడానికి బాగుంటుంది కదండీ! కూల్‌గా మనకి మ్యాంగో జ్యూస్ రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మ్యాంగో జ్యూస్ నచ్చితే కామెంట్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.